ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. కానీ చాలామంది బాధ్యతగా వినియోగించుకోవాల్సిన ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జీవీ మాల్ ప్రెజెంట్స్ ఓటరన్న మేలుకోకి స్వాగతం. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశం కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దని ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రాజకీయ నేతలు. కానీ కొంతమంది ప్రజలు మాత్రం ఇప్పుడు ఓటేయడానికి ఊరెళ్లాలా, నేను ఒక్కడిని ఓటేస్తే సమాజం మారిపోతుందా, అయినా ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. కానీ నిజానికి మీరు వేసే ఒక్క ఓటుతో ఏమైనా జరగొచ్చు. గెలుపోటములను తారుమారు చేయడానికి మీ ఒక్క ఓటు చాలు. ఒక్క ఓటుతో ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారు. 2008లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాథ్వారా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషికి 62,215 ఓట్లు పడగా, ఆయన ప్రత్యర్థి బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ చౌహాన్కు 62,216 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు సిపి జోషి రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్గా ఉండడంతో పాటు ముఖ్యమంత్రి పదవి రేసులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. రీకౌంటింగ్ చేసినప్పటికీ అవే ఫలితాలు రావడంతో ఎన్నికల సంఘం కళ్యాణ్ సింగ్ను విజేతగా ప్రకటించింది. ఈ ఎన్నికపై జోషి కోర్టుకెక్కారు. ప్రత్యర్థి చౌహాన్ భార్య 2 సార్లు ఓటేసినట్లు ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టులో మాత్రం వ్యతిరేక ఫలితం వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సిపి జోషి తన నియోజకవర్గంలో తానే ఓడిపోవడం వల్ల రెండోసారి అశోక్ గెహ్లాట్ సీఎం పదవి చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఊహించని మరో ట్విస్ట్ ఉంది. సిపి జోషి తల్లి, సోదరి, ఆఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా ఆ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఇలాంటి ఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి. సో అసలు వజ్రాయుధం లాంటి ఓటును ఉపయోగించుకోవడంలో ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఓటు మీద వారి అభిప్రాయం ఏంటి అనేది వారినే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నిఖిల్, వరలక్ష్మి, శ్రీనివాసులు, రంజని అండి, అశోక్, జయశ్రీ. ఏ ఊరు మీది? నల్గొండ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మరికెల్ మండలం సార్, తాండూర్. ఇక్కడ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాం. న్యూటీ ప్లస్ ఆంధ్ర. తాండూర్. మీకు ఓటు హక్కు ఉందా? ఉంది సార్. మాకు ఆంధ్రాలో లేదండి, ఇక్కడే ఉంది ఓటు హక్కు. ఇప్పుడు వరకు మీరు ఎన్నిసార్లు ఓటేసి ఉంటారు? 2 times. ఇప్పుడు May 13కి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తున్నాం సార్. ఓటింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓటు హక్కు వచ్చిన తర్వాత కంపల్సరీ వేయవలసింది. ఓటు వేయకుంటే వేరే వ్యక్తులు మన పేరు మీద వేసి కూడా తప్పుడు రాజకీయ నాయకులను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తున్నాను. ఓటు మీద మీ అభిప్రాయం ఏంటి? రైట్ టు ఓట్ అని ఉంటుంది కదా, సో మన హక్కు మనం వినియోగించుకోవాలి, రైట్ లీడర్ని మనం తెచ్చుకోవాలి కాబట్టి పక్కా ఓటేయాలి. మన ఓటు మనమే ఎంత కష్టమైనా సరే వెళ్ళి ఉపయోగించుకోవడం బెటర్ కదా మనకి. May 13కి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తున్నామండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఓటు మీద మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు? కొందరు ఓట్లు అమ్ముకుంటారు, కొందరు ఇక వేరే క్యాండిడేట్ మంచి చూసి చేస్తారు. May 13న మీరు ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తానండి. నా ఓటుకు వినియోగించుకుంటాను కంపల్సరీగా. ఓటు మీద మీ అభిప్రాయం ఏంటి? ఓటు మీద మన అభిప్రాయం అంటే వాళ్ళు ఏదో చేస్తారని మనం ఓటు వేయట్లేదు. ఏదో ఎన్నుకోవాలంటే ఎన్నుకుంటున్నారు అంతే.